డియర్ వ్యూవర్స్, ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు చేపట్టినటువంటి కార్యక్రమము శిక్షా సప్తాహ అనేటువంటి 7 రోజుల కార్యక్రమం గురించి మనం తెలుసుకుందాము. ఈ ప్రోగ్రాం వచ్చి మనకి 22 జూలై 2024 నుంచి 28 జూలై 2024 జరుగుతుంది. దానికి డే వైజ్ షెడ్యూల్ మనకి రిలీజ్ చేశారు. అందులో 22 జూలై వచ్చి మనకి టీఎల్ఎం డే జరిగింది. అందులో భాగంగా డే 2 అయినటువంటి ఈరోజు 23 జూలై 2024లో ఎఫ్ఎల్ఎన్ డే అనేది జరుగుతుంది. అసలు సప్తాహ అనేటువంటి కార్యక్రమము ఎలాగ రూపొందించారంటే ఎన్ఈపి 2020 ఆఖ్యాన్ని ఆధారంగా చేసుకుని, ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనకి ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 4th యానివర్సరీ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అంటే ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ వారు అలాగే ఎన్ఈపి 2020 దాన్ని బేస్ చేసుకుని మనకి ఈ 7 days ప్రోగ్రామ్ మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి రోజు డే 1 వచ్చి టీఎల్ఎం డే అయింది. తర్వాత సెకండ్ డే 23 జూలై 2024 ఎఫ్ఎల్ఎన్ డే. అసలు ఎఫ్ఎల్ఎన్ అంటే ఏంటి? ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఇది ప్రైమరీ స్కూల్ వారికి ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినటువంటి ప్రోగ్రామ్. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే 3rd క్లాస్కి వచ్చేసరికి ప్రతి పిల్లవాడికి కూడా ఆ క్లాసులో ఉన్నటువంటి మొత్తం స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, అలాగే రైటింగ్ స్కిల్స్, అలాగే బేసిక్ మ్యాథ్స్ అవి పూర్తయి ఉండాలి. అందులో భాగంగా చాలా మనకి ప్రోగ్రామ్ని ప్రతి టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే అందులో నెపాన్ వారు అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ న్యూమరసీ అనేటువంటి వారు, నెపాన్ సంస్థ వారు వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. అందులో భాగంగా 3rd క్లాస్ అంటే దీనికి ఎయిమ్ వచ్చి 3rd క్లాస్కి వచ్చేసరికి చైల్డ్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి 3 to 9 ఉన్నటువంటి చైల్డ్ ఏజ్ ఉన్నటువంటి పిల్లల్ని ఐడెంటిఫై చేయడము, దాని తర్వాత గ్యాప్స్ ఏమైనటువంటి వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి లెర్నింగ్ గ్యాప్స్ ఏమైనా ఉంటాయి, అభ్యసనంలో ఉన్నటువంటి ఏమైనా గ్యాప్స్ ఉంటే గ్యాప్స్ని ఐడెంటిఫై చేయడము, తర్వాత ఐడెంటిఫై చేసినటువంటి లెర్నింగ్ గ్యాప్స్ని ఏ రకంగా మనం ఫుల్ఫిల్ చేయాలనేటువంటి యాక్టివిటీస్ బేస్డ్గా ఈ ప్రోగ్రామ్ని రూపొందించారు. ఇందులో భాగంగా మనకి ఏమేమి చెప్తారంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఆటల ద్వారా, పాటల ద్వారా, అలాగే తర్వాత క్రాఫ్ట్ బొమ్మలు గీయడం ద్వారా, అలాగే తర్వాత మనకి కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా అంటే పిల్లల్ని ఏ రకంగా వాడికి అర్థమవుతుందో ఆ రకంగా బోధించే విధంగా కొంత దీని ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. అది ఈరోజు మనకి సెకండ్ డేకి వచ్చి ఎఫ్ఎల్ఎం డే మీద జరపాల్సిందిగా ప్రతి పాఠశాలలోనూ కూడా ఖచ్చితంగా జరపాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేశారు. అందులో భాగంగా ఈరోజు మనం చేయవలసిన కార్యక్రమం అంటే ఈ కార్యక్రమంలో స్టూడెంట్, అలాగే టీచరు, అలాగే ప్రతి పేరెంట్ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలి. అందులో మొదటగా మనం ఏం చేయాలంటే వర్క్షాప్స్ ఇన్ ఎఫ్ఎల్ఎన్ అంటే ఎఫ్ఎల్ఎన్ సంబంధించిన వర్క్షాప్ను నిర్వహించడం, అదేవిధంగా సెమినార్స్ అంటే చిన్న డిస్కషన్స్ లాంటివి ఆ ట్రైనింగ్ మీద పిల్లలకి అవగాహన కల్పించి పేరెంట్స్ చేత, పిల్లల చేత మాట్లాడించడం, అలాగే ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడ్ అంటే మనం ఏదైనా దానికి ఆ పిల్లవాడికి ఆ సామర్థ్యం రీచ్ అయ్యే విధంగా ఏదైనా ఇన్నోవేటివ్గా మనం ఏదైనా టీచింగ్ మెటీరియల్ తయారు చేసిన దాన్ని మనం డిస్ప్లే చేయడము, అదేవిధంగా హోమ్ సపోర్ట్ ఫర్ పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం. ఖచ్చితంగా మనకి ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవ్వాలంటే తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలి. అలా అయితేనే ఆ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా విజయవంతంగా అవుతుంది. అదేవిధంగా ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్, గేమ్స్ని ఎంగేజ్ చేయడము, అలాగే స్టోరీ టెల్లింగ్ సెషన్స్ అంటే పిల్లలకి కథల ద్వారా మనకి మామూలుగా లెసన్స్ చెప్పడము, అంటే పిల్లలకి మామూలుగా చెప్పేదానికంటే కథల ద్వారా చెప్పింది అంటే ఎలిమెంటరీ పిల్లలకి కథల ద్వారా చెప్పింది బాగా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, దాన్ని బాగా రీచ్ అవుతుంది. అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పిల్లల చేత మనకి బొమ్మలు వేయించడము, అలాగే దానికి సరైనటువంటి కలర్స్ మనం దిద్దించడం ద్వారాను అంటే ఇవన్నీ కూడా ఈరోజు చేయవలసినటువంటి కార్యక్రమంలో భాగం.
అలాగే స్క్రీనింగ్ ఆఫ్ ఎఫ్ఎల్ఎం ఫిల్మ్స్ అంటే ఎఫ్ఎల్ఎం యాక్టివిటీస్ బేస్డ్‌గా ఉన్నటువంటి ఫిల్మ్స్‌ని పిల్లలకి చూపించడం. అదేవిధంగా రీడింగ్ సెషన్స్ చిన్న పిల్లల చేత చిన్న చిన్న పదాలు అలాగే చిన్న చిన్న పేరాలు చదివించడము. అలాగే రైటింగ్ చిన్న చిన్న పదాలను డిక్టేషన్ చేయించడము. తర్వాత వాళ్ళు కరెక్ట్‌గా రాసిన దానికి మళ్ళీ అప్రిషియేట్ చేయడము. అలాగే ఎఫ్ఎన్ఎంఎల్ ఇంతకుముందు ట్రైనింగ్ అయినటువంటి స్కూల్స్‌లో ఉన్నటువంటి ఈ పిల్లలు తయారు చేసినటువంటి యాక్టివిటీస్ బేస్డ్ ఉన్నటువంటి టీఎల్ఎంని మేళాగా ప్రదర్శించడము. అలాగే నిపాన్ భారత్ వారు ముఖ్యంగా చేయవలసినటువంటి నిపాన్ భారత్ వారు రూపొందించినటువంటి ప్లెడ్జ్‌ని పిల్లలకి చదివించడం. ఆ పిల్లలకి అర్థమయ్యే విధంగా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడము చేయాలి. ఇది ఈరోజు మనం డే 2కి ఎఫ్ఎల్ఎన్ డేగా మనకి చేయవలసినటువంటి కార్యక్రమాల భాగాలు. ఇందులో మనకి ఇది కూడా ప్రతి పాఠశాలలోనూ కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తారని భావిస్తూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.